fellows, నేను మీ శ్రీకరణ్. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ guys, and I hope everyone is doing good and good morning to one and all. అంటే ఈ వీడియో నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తానో నాకు తెలీదు. నేనైతే మార్నింగ్ రికార్డ్ చేస్తున్న వీడియో, సో అందుకని చెప్పేసి గుడ్ మార్నింగ్ చెప్తున్నా. కాఫీ చల్లగా అయిపోతుంది, అసలే వెదర్ బాగా చల్లగా ఉంది. కాఫీ తాగేసి రేపు బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. ఓకే, సో ఫైనల్లీ నేను ఈ కార్లో 12,000 కిలోమీటర్స్ నేను కంప్లీట్ చేశాను. ఇట్ జస్ట్ టుక్ మీ అరౌండ్ 2.5 months అనుకుంటా. నేను కార్ కొని 4 months అవుతుంది, బట్ కానీ 12,000 కిలోమీటర్స్ మాత్రం ఐ థింక్ ఐ కంప్లీటెడ్ ఇన్ 2.5 months ఐ థింక్ సో. ఎక్సలెంట్ కార్. ఇంకా ఫస్ట్ ఇంకా వర్డ్స్ నేను ఏం చెప్పలేను. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్ నేను ఇప్పటి వరకు యూజ్ చేసిన కార్స్ లో. చాలా అంటే చాలా బాగుంది కార్ అయితే మాత్రం, ఎక్సలెంట్ కార్. అండ్ కమింగ్ టు రివ్యూ, అంటే లైక్ రివ్యూ నేను ఆల్రెడీ చేశాను. ఒకవేళ మీరు చూడకపోతే ముందు వీడియోలో వెళ్ళి చూడండి, సో దట్ యూ విల్ గెట్ సమ్ ఐడియా వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ అన్నది. సో ఇది రైడ్ రివ్యూ కాదు. అండ్ కొంచెం దగ్గర రా, పర్లేదు. సో రివ్యూ పరంగా వస్తే నేను దీన్ని 2 different కేటగిరీస్ కింద డివైడ్ చేస్తా, ప్రోస్ అండ్ కాన్స్. అండ్ ఫస్ట్ మనం ప్రోస్ కోసం మాట్లాడుకుందాం. కమింగ్ టు ప్రోస్, ద ఇంటీరియర్ ఏమంటారు, ఫినిష్ లైక్ ప్రీమియం గా ఉంది, చాలా అంటే చాలా ప్రీమియం గా ఉంది వెల్ కంపేర్ టు అదర్ కార్స్ ఇన్ దిస్ సెగ్మెంట్. సో నాకు అది బాగా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ నేను అసలు ఫస్ట్ కార్ ని చూసి పెద్ద అయింది కూడా ఇంటీరియర్ కూడా ఒక రీజన్. చాలా ప్రీమియం ఉంటుంది. అండ్ కమింగ్ టు సీట్స్ చాలా కంఫర్టబుల్ ఉంటాయి. చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి, రోడ్ మీద ఉన్నాయి, ఏమనుకోకండి. ఓకే, సో కమింగ్ టు చెప్పాను కదా, సీట్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంటాయి. లాంగ్ డ్రైవ్ ఎంత దూరం వెళ్ళినా సరే లైక్ ఒక మంచి కంఫర్టబుల్ ఫీల్ అయితే ఉంటుంది. అంటే అలిసిపోము అంత త్వరగా. సీట్స్ అయితే చాలా బాగుంటాయి. అండ్ కమింగ్ టు ఫ్రంట్ ఆల్సో, ఫ్రంట్ అయితే ఇంకా ఎక్కువ బాగుంటాయి. అండ్ 5 passengers హ్యాపీగా ట్రావెల్ చేయొచ్చు ఎక్కడికైనా సరే. కంటిన్యూస్లీ నేనైతే ఒకసారి 800 kilometers నాన్ స్టాప్ ఒకటే స్ట్రెచ్ లో కంటిన్యూస్ గా వెళ్ళాను ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్. సో అది వన్ ఆఫ్ ది లాంగ్ రైడ్ ఈ కార్ లో అయితే నాది. సో ఆ పరంగా చూసుకుంటే మాత్రం నేను చాలా అంటే చాలా సాటిస్ఫై అయ్యాను ఆ విషయంలో. అండ్ కమింగ్ టు ఏమంటారు, డ్రైవ్ క్వాలిటీ విషయానికి వస్తే మాత్రం డ్రైవ్ క్వాలిటీ ఈజ్ గుడ్. నాట్ అప్ టు ది మార్క్, నేను ఎక్సలెంట్ అని అన్నాను, బట్ డ్రైవ్ క్వాలిటీ ఈజ్ గుడ్. అంటే ఈ ప్రైస్ రేంజ్ లో దట్ వాజ్ వెరీ గుడ్. అండ్ మైలేజ్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ పాయింట్ ఈ కార్ లో మనం మాట్లాడుకోవాల్సిన దానిలో, ప్రోస్ లో. సో నాకు చెప్పాను కదా మీకు ఆల్రెడీ ముందు రివ్యూలో చెప్పాను, హైవే మీద అయితే మనకి ఖచ్చితంగా 18 అయితే ఫర్ షోర్ వస్తుంది. ఒకవేళ 100-120 క్రూజ్ చేస్తూ ఉంటే, అది కూడా క్రూజ్ లో పెట్టుకుంటే మనం. అండ్ నార్మల్లీ సిటీలో అయితే మనకి ఒక 14-15 ఫర్ షోర్, అంటే లైక్ బంపర్ టు బంపర్ ట్రాఫిక్ లో అయితే. సో అదొకటి. అండ్ నెక్స్ట్ కమింగ్ టు బ్రేక్స్ కోసం మాట్లాడుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు ప్రోస్ విషయంలో బ్రేక్స్ కోసం నేను చెప్తున్నా అంటే, నేను ఈ సెగ్మెంట్ లో వేరే కార్స్ తో కంపేర్ చేసుకుంటే నాకు దీని బ్రేకింగ్ చాలా బాగా నచ్చింది. అంటే లైక్
నాట్ ది బెస్ట్ అని అన్ను, వైల్ కంపేర్ టు బిఫోర్ జనరేషన్ ఆఫ్ బెలినో ఈ జనరేషన్ ఆఫ్ బెలినోలో చాలా అంటే చాలా బాగుంది, అది నాకు బాగా నచ్చింది. బ్రేక్స్ ఆర్ లైక్ ఆన్ పాయింట్, ఐ మీన్ ఎప్పుడైతే మనం పెడల్ ప్రెస్ చేస్తామో ఆన్ పాయింట్ అలా ఉండిపోద్ది, అండ్ అది చాలా బాగా నచ్చింది. అండ్ ఈవెన్ ద సస్పెన్షన్ ఈజ్ ఆల్సో గుడ్, కొంచెం స్టిఫర్ సైడ్ ఉంది, అలా ఉండడమే కొంచెం బెటర్, అలాగని బాగా స్టిఫర్ ఏం కాదు, బట్ గుడ్. మోస్ట్ ఆఫ్ ద వర్క్ విల్ బి డన్, అంటే లైక్ సిటీ అండ్ మినిమల్ హైవే రైడింగ్ వాటన్నిటికీ అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా ప్రోస్ లో లుక్ నేను మీకు ఆల్రెడీ చెప్పాను, లుక్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ద బ్లాక్ కలర్ ఈజ్ వన్ ఆఫ్ ద ఏమంటారు మెయిన్ సెల్లింగ్ పాయింట్ దీనికి. అండ్ ఈవెన్ ద టైర్స్ వర్ ఆల్సో లైక్ ఇవి 195 సెక్షన్ టైర్స్. సో ఈ టైర్స్ 195 సెక్షన్ అవడం వల్ల మంచి రోడ్ గ్రిప్ ఉంటుంది, అండ్ దాంతో పాటు స్టెబిలిటీ కూడా ఉంది, నాకు అది చాలా బాగా నచ్చింది. అండ్ కమింగ్ టు దీస్ రిక్వెస్ట్ సెన్సర్స్, ఈ రిక్వెస్ట్ సెన్సర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి నాకు చాలా అంటే చాలాసార్లు చాలా విషయాల్లో హెల్ప్ చేసింది, అది నాకు బాగా నచ్చింది, వన్ ఆఫ్ ది కీ పాయింట్ ఇది కూడా. అండ్ కమింగ్ టు నెక్స్ట్ ఇంటీరియర్, నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు ఇంకా స్పెసిఫిక్ గా. అండ్ 360 కెమెరా ఈ కార్ లో బాగా అంటే బాగా యూజ్ అవుతుంది. నేను ఇప్పటి వరకు ముందు వాడిన వాటిలో 360 కెమెరా ఉన్నా సరే దే వర్ నాట్ సో ఎఫిషియెంట్, బట్ దీనిలో మాత్రం చాలా అంటే చాలా ఎఫిషియెంట్, నాకు బాగా నచ్చింది. ఈ ప్రైస్ రేంజ్ లో అంత బెస్ట్ క్యాపబిలిటీ వాళ్ళు ఇస్తున్నారు 360 కెమెరా, సో అది నాకు బాగా నచ్చింది. అండ్ ఈవెన్ ద బూట్ స్పేస్ ఇస్ ఆల్సో వెరీ గుడ్, డీసెంట్ స్పేస్. అండ్ కమింగ్ టు వ్యూయింగ్ యాంగిల్, నాకు ఈ కార్ లో వ్యూయింగ్ యాంగిల్ కొంచెం యావరేజ్ అనిపించింది. అంటే లైక్ ఇప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఈ పిల్లర్ ఏదైతే ఉందో ఈ పిల్లర్ మనకి చాలా బ్రాడ్ ఉంటుంది అండ్ షార్ట్ ఉంటుంది. ఇక్కడ మీరు ఒకవేళ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా టర్నింగ్ తిప్పుతున్నప్పుడు మీకు ఈ వ్యూ ఇక్కడ నుంచి మీకు కనపడదు, అయితే మీరు ఇలా ముందుకు వచ్చి అటేపు వచ్చి అలా చూడాలి, లేదంటే కొంచెం ఈ మిర్రర్ లో నుంచి చూడాలి. మిగిలిన కార్స్ తో కంపేర్ చేసుకుంటే నాకు ఇది ఒకటి కొంచెం నచ్చలేదు ఈ కార్ లో. హెడ్సెప్ డిస్ప్లే చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది మనకి. హెడ్సెప్ డిస్ప్లే మనకి హైవే మీద కానీ నైట్ టైం కానీ ఎక్కడైనా సరే చాలా బాగుంటుంది. సో ఇంకా ఎక్స్టీరియర్ వరకు వస్తే మాత్రం ఇంతే రైడ్ రివ్యూ పరంగా. అండ్ డ్రైవ్ క్వాలిటీ క్వశ్చన్ కి వస్తే మాత్రం అంటే లైక్ మీరు ఒక 100-120 ఆ స్పీడ్ లో క్రూజ్ చేస్తే చాలా అంటే చాలా బాగుంటది. ఈవెన్ సిటీలో అంత వెళ్ళడం, బట్ ఒక 80 వరకు అయితే మాత్రం చాలా బాగుంటుంది. అండ్ మిగిలిన నేను కాన్ సెక్షన్ లో చెప్తాను ఎందుకు 120 వరకు అనే చెప్పానని. సో 120 వరకు అయితే మాత్రం ఈ కార్ ది బెస్ట్ గ్రిప్ ని, స్టెబిలిటీని, వాటన్నిటిని మనకి ఇస్తుంది, చాలా బాగుంటుంది. ఈవెన్ ద ట్రాక్షన్ కంట్రోల్ చాలా బాగుంటది, అంటే ఏదో పేరుకనే కాదు, ట్రాక్షన్ కంట్రోల్ చాలా అంటే చాలా బాగుంటది. అండ్ మంచిగా ట్రాక్షన్ అనేది ఎప్పటికప్పుడు యాక్టివేట్ అవుతూ ఉంటుంది ఏ మోడ్ కి తగ్గట్టు ఆ మోడ్ లో. సో అదొకటి. అండ్ కమింగ్ టు నెక్స్ట్ స్టీరింగ్ కోసం స్పెసిఫిక్ గా చెప్పాలి, స్టీరింగ్ చాలా లైట్ ఉంటుంది, చాలా అంటే చాలా లైట్ అసలు. అంటే లైక్ నేను ఇంతకు ముందు i20 వాడానని చెప్పాను కదా, i20 తో కంపేర్ చేసుకుంటే నాకు స్టీరింగ్ ఇందులో చాలా స్మూత్ గా అనిపించింది. లైక్ వాళ్ళ ఏమంటారు తిప్పుతున్నప్పుడు కానీ, లేకపోతే చాలా సిచ్యువేషన్స్ లో ట్రాఫిక్ లో కానీ నాకు స్టీరింగ్ బాగా సింపుల్ అండ్ ఈజీ టు యూజ్ అనిపించింది. అండ్ నెక్స్ట్ ప్రోస్ లో ఇంకొకటి కూడా మాట్లాడుకోవాలి, ఏసీ. అబ్బా బాబోయ్, 5 minutes 10 minutes మన కనుక ఏసీ ఆన్ చేసి వదిలేస్తే ఇన్ ఎనీ వెదర్ అనుకో, నేను సమ్మర్ లో కూడా చెప్తున్నా చిల్ అయిపోతాం లోపల. నేను చాలా సార్లు ఏసీ ఆపేశాను, లైక్ అమ్మ బాబాయ్ కూలింగ్ చాలా ఎక్కువ అయిపోతుంది, తల పట్టేస్తుంది అని చెప్పేసి ఏసీ ఆపేశాను. సో ఏసీ అయితే చాలా బాగుంది. అండ్ లెగ్ రూమ్ కూడా మనం చూసుకుంటే బ్యాక్ సైడ్ ప్యాసింజర్స్ కి చాలా బాగుంటుంది. అండ్ ఈవెన్ ద ఫ్రంట్ ప్యాసింజర్స్ కి కూడా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ స్టీరింగ్ అడ్జస్ట్మెంట్ హైట్ అవన్నీ ఉంటాయి, సో కాబట్టి ప్రాబ్లం అయితే ఏం లేదు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు కాన్స్, నాకు ఈ కార్ లో నచ్చనివి ఏంటంటే మాత్రం ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎక్కువ చెప్పేది, హై స్పీడ్ లో కార్ స్టెబిలిటీ లేదు. ఒక 120 వరకు అయితే మాత్రం చాలా బాగుంటుంది, కానీ 120 దాటితే మాత్రం కార్ అస్సలు స్టెబుల్ గా ఉండదు. అండ్ ఇప్పుడు మీరు ఒక 120-130లో జస్ట్ ఇలాగా ఓవర్టేక్ చేస్తాను, ఫట్ మీద చిన్న కట్ చేస్తా తిప్పదా అంటే మాత్రం అస్సలు చెయ్యొద్దు, నేనైతే హానెస్ట్ గా చెప్తున్నా. ఇది అంటే లైక్ ఈ కార్ ఎలా డిజైన్ చేశారు, ఇట్స్ అ ఫ్యామిలీ కార్ అండ్ దాంతో ఇట్స్ సిటీ కార్, నాట్ హై స్పీడింగ్ కార్. సో కాబట్టి ఆ పరంగా చూసుకుంటే గుడ్, బట్ అబోవ్ 120 అంటే మాత్రం నేనైతే సజెస్ట్ చేయను ఈ కార్ మీద. అండ్ మీరు స్టీరింగ్ కొంచెం ఫాస్ట్ గా తిప్పిన కన్ఫర్మ్ కార్ తిరగబడిపోద్ది, లేకపోతే వెనకతలు జారిపోద్ది.
మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి అండ్ బాగా ఎక్స్పీరియన్స్ ఉండాలి ఈ కార్ మీద స్పెసిఫిక్ గా. మీరు అలాగా డ్రైవ్ చేయాలంటే కొంచెం మీకు అలవాటు అయితే మేబీ కొంచెం బెటర్ అనిపించవచ్చు మీకు. సో అదొకటి కాన్. అండ్ నెక్స్ట్ ఇంకో కాన్ ఏంటంటే సస్పెన్షన్ కొన్ని సిచ్యువేషన్స్ లో బాగుంటది, కొన్ని సిచ్యువేషన్స్ లో బాగోదు. డిపెండ్స్ ఆన్ ఏమంటారు రోడ్ కండిషన్ ఆబ్వియస్లీ. బట్ కానీ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం బాగానే ఉంటుంది. కానీ ఇఫ్ యూర్ గోయింగ్ లైక్ స్పీడ్ గా వెళ్తున్నారు, మీరు ఒక 100-120 అబోవ్ లో ఉన్నారు, ఆ టైంలో మీరు ఉన్నప్పుడు అయితే మాత్రం సస్పెన్షన్ బాగా సాఫ్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. యాక్చువల్లీ స్పీడ్ ఎక్కువ వెళ్తున్నప్పుడు స్టిఫర్ గా ఉండాలి, సో దట్ స్పోర్టీ ఫీల్ అనేది వస్తుంది. బట్ కానీ దీనిలో ఆ స్పోర్టీనెస్ ఫీల్ అన్నది 100 వరకే ఉంటుంది. అబౌవ్ 100-120 దాటితే మీకు సస్పెన్షన్ లాగా ఎగురుతున్నట్టు గాల్లో సంథింగ్ దట్ కైండ్ ఆఫ్ ఫీల్ అన్నది ఉంటుంది. అండ్ కార్ లో 100-120 వెళ్తున్నంత వరకు అసలు మీకు తెలీదు 100-120 మీరు వెళ్తున్నారని కూడా. చాలా స్మూత్ గా వెళ్ళిపోతుంది. బట్ 120 దాటితే మాత్రం వాబిల్ అవుతుంది చిన్నది, అంటే లైక్ స్టీరింగ్ అది కాదు, బాడీ పరంగా మీరు ఏదో గాల్లో లేస్తున్నట్టు అనిపిస్తుంది మీకు తెలియకుండా. సో అదొకటి నాకు కొంచెం కాన్. అండ్ ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ క్లియరెన్స్. యాక్చువల్లీ గ్రౌండ్ క్లియరెన్స్ ఈ కార్ లో బాగానే ఉంటది. బట్ కానీ ఎక్కువ మంది కనుక పీపుల్ కూర్చున్నారు అనుకోండి, అట్లీస్ట్ ఒక 3 మెంబర్స్ కూర్చున్నా సరే సస్పెన్షన్ ఏమవుతుందంటే కొంచెం కిందకి దిగిపోయినట్టు అవుతుంది. స్పీడ్ బ్రేకర్స్ అవి కూడా చాలా మట్టుగా తగులుతూ ఉంటాయి. చాలా విషయాలు నాకు తగిలే. అండ్ ఆఫ్ రోడింగ్ అయితే మాత్రం అసలు సజెస్ట్ చేయను. ఆఫ్ రోడింగ్ అంటే మరీ పెద్ద ఆఫ్ రోడింగ్ కాదు, చిన్న గ్రావెల్ రోడ్లు వాటికి కూడా నేనైతే అంత సజెస్ట్ చేయను. సో అదొక కాన్. అండ్ హై స్పీడ్ స్టెబిలిటీ కాన్ ఒకటి. అండ్ దాంతో పాటు డ్రైవ్ క్వాలిటీ ఇంకా బెటర్ ఉంటే బాగుండేది. అండ్ ఆ ప్రైస్ లో మిగిలిన బ్రాండ్స్ కొంచెం ఆఫర్ చేస్తున్నాయి అవి, సో ఇది కూడా ఆఫర్ చేసి ఉంటే బాగుండేది కొంచెం. ఈ కార్ లో సన్ రూఫ్ లేదు. సన్ రూఫ్ ఉండుంటే ఈ కార్ లో చాలా అంటే చాలా బాగుండేది. అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ కూడా ఈ కార్ లో లేదు. నాకు అది కూడా ఇచ్చిండుంటే ఇంక ఈ కార్ లో డాట్ పెట్టడానికి అయితే ఇంకేం లేదు. అసలు ఆ సన్ రూఫ్ ఇవ్వడానికి పెద్ద మ్యాటరే కాదు వాళ్ళకి. బట్ ఎందుకు సన్ రూఫ్ మరి ఇవ్వలేదో తెలీదు. బట్ సన్ రూఫ్ ఇచ్చుంటే మాత్రం ఎక్సలెంట్. టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్ అదే టిఎంపిఎస్ అన్నది మనకి చాలా అంటే చాలా సింపుల్ ఫీచర్ అండ్ చాలా విషయాలు ఉపయోగపడుతుంది. అది ఒక్కటి అది పోనీ అట్లీస్ట్ అది ఇచ్చినా బాగుండేది. సో పర్వాలేదు, అవి మరీ అంత నీడ్ అని ఏమన్నా. బట్ కాన్స్ ఏమైనా చెప్పాలంటే మాత్రం సన్ రూఫ్ అండ్ టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. సో కాన్స్ చూసారా పెద్దగా ఏం లేవు. అంటే నేను తీసుకున్నాను కాబట్టి కార్ ఒక కాన్స్ చెప్తున్నాను, ఏం కాదు. సో హానెస్ట్ గా చెప్తున్నా. పోనీ మీకు ఇంకేనా అనిపిస్తే ఒకవేళ కామెంట్ సెక్షన్ లో చెప్పండి కింద. బట్ నా వరకు అయితే మాత్రం ఇవే కాన్స్. సో రైడ్ రివ్యూ అయితే మాత్రం ఇంతే గైస్. అండ్ ఈ 12,000 కిలోమీటర్స్ నాకైతే మాత్రం ఈ కార్ చాలా అంటే చాలా మంచి మెమోరీస్ ఇచ్చింది. మెమోరీస్ తో పాటు ది బెస్ట్ వాల్యూ ఫర్ కార్ అని ప్రూవ్ చేసుకుంది. ఐఎమ్ సో హ్యాపీ టు బై దిస్ కార్. నేను ఇప్పటి వరకు రీసెంట్ గా కొన్న వాటిల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ బై అని చెప్పచ్చు. నేను మా అన్నయ్య బాగా ఆలోచించి తీసుకున్నాం ఈ కార్. సో మీకు కూడా ఒకవేళ బెలినో కార్ నచ్చితే ఖచ్చితంగా తీసేసుకోండి. ఇంకా నేనైతే మాత్రం ఇంకా స్పెసిఫిక్ గా ఏం చెప్పను. ఆల్రెడీ బెలినోస్ చాలా మంది తీసుకున్నారు. సో అంతమంది తీసుకుంటున్నారంటే మారుతి సుజుకి ఎంతమంది నమ్ముతున్నారో యూ గైస్ కెన్ జడ్జ్ దట్. అండ్ సర్వీస్ పరంగా వస్తే మాత్రం దే ఆర్ ఎక్సలెంట్. ఏ సర్వీస్ సెంటర్ జైబేరి నెక్స్ అవ్వచ్చు, వరుణ్ మోటార్స్ నెక్స్ అవ్వచ్చు, వరుణ్ మోటార్స్ సుజుకి కానీ ఏదైనా అవ్వచ్చు, దే ఆర్ ఎక్సలెంట్. సీరియస్ గా చెప్తాను. నేనైతే కార్ ఎప్పుడు సర్వీస్ సెంటర్ నేను తీసుకొని వెళ్ళలేదు. నేను డ్రైవర్ వస్తాడు, కార్ పిక్ చేసుకుంటాడు, మళ్ళీ డ్రైవరే వచ్చి డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు, సర్వీసింగ్ చేసి. అంటే చాలా బాగుంటుంది. సర్వీస్ పరంగా అయితే మాత్రం వాళ్ళు అసలు ఒక్క పాయింట్ కూడా డాట్ కస్టమర్ పెట్టడానికి అసలు ఛాన్స్ ఎవరు, అంత బాగుంటుంది కస్టమర్ సర్వీస్ అయితే. అండ్ మిగిలింది ఇంకే పరంగా చూసుకున్నా సరే దిస్ ఈస్ ద బెస్ట్ కార్. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మేక్ షూర్ దట్ మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వీడియో షేర్ చేయండి, సో దట్ దే విల్ గెట్ సమ్ ఐడియా ఇఫ్ దే ఆర్ బయింగ్ కార్. సో నా పరంగా అయితే మాత్రం గో అండ్ బై, అంతే. అంతకుమించి నేను ఇంకేం చెప్పను. ఎక్సలెంట్ కార్. సో లెట్స్ గో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జాగ్రత్త, టేక్ కేర్ అండ్ బై.